దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించేది ఏంటండి? చూడండి, మరణము కంటే కూడా ఎక్కువగా మనకు దుఃఖం కలిగిస్తున్నది అంటే మనకున్న సమస్యలు, మనకున్న అప్పులు, మనకున్న వేదనలే ఎక్కువ దుఃఖాక్రాంతులు, అంటే మరణం అయ్యే విధముగా మనల్ని ప్రేరేపించి దుఃఖాక్రాంతులను చేస్తుందని చెప్పేసి మరి లేఖనాలు సెలవిస్తున్నప్పుడు, ఆ మరణములో కూడా, ఆ దుఃఖంలో కూడా, ఆ అప్పులలో కూడా ఎవరిని వెతకాలి తెలుసా? దేవాతి దేవుడిని వెతికినప్పుడు నీకు సమస్యలో నుండి కూడా సొల్యూషన్ దేవుడు ఇస్తానని చెప్తున్నాడండి. చూడండి, దేవుడు దొరికిన వారికి సమస్తమును కూడా అద్భుతాలు వారి జీవితంలో జరుగుతాయి. కాబట్టి నీకు ఏది దుఃఖపరిచే విధంగా ఉంది, ఏది మరణము వైపు వెళ్లే విధంగా ఉంది, ఏది నీకు సంభవిస్తున్నది అన్నది ఒక్కసారి నువ్వు గమనించుకోవాలండి. చూడండి, మరణము కంటే ఎక్కువగా దుఃఖపరిచేది ఏమిటి? నీ జీవితంలో అటువంటి సందర్భం, అటువంటి వేదన నువ్వు అనుభవిస్తున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, నా వద్దకు రా, సమస్తమును కూడా నేను ఇడిపించే దేవుడు అని చెప్తున్నాడండి. నిజముగా ఆ మరణం నుండి, ఆ దుఃఖం నుండి దేవుడిని మనం వెతికినప్పుడు అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన హృదయాలతో ఆయనతో